2 కొడుకులు ఉన్నారు, అయ్యారు, మరి నేను ఎవరికి చెప్ మీకు అర్థమైందా? అసలు హన్నా నీకెందుకు కొడుకు? మీకు నా మీద కడుపు మండిపోద్ది. నీకెందుకు కొడుకు అంటారేంటి? కొడుకు కావద్దా అని అనొచ్చు. కొడుకు లేకపోతే ఏమైంది? నాకెందుకు కొడుకు? నింద పోవటానికి. నింద పోకపోతే ఏమైంది కదూ? అన్నా నువ్వు పిచ్చిదాని అన్నా, నీకు కొడుకు కావాలనుకుంటున్నావు, కానీ నీకు దైవజనుడిని ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. కొట్టండి చప్పట్లు. అన్నా నువ్వు నెంబర్ 1 పిచ్చిదానివి, నీకోసం అడుగుతున్నావు, దేవుడు దేశమంతటికీ ఇవ్వాలనుకుంటున్నాడు. హన్నా ఒకరోజు వచ్చింది, దేవా నాకు కొడుకునిస్తే ఆ కొడుకు నీకు ఇచ్చేస్తానయ్యా అనింది. అప్పుడు దేవుడు ఆకాశం నుండి ఆమేన్ అన్నాడు. మీకు అర్థమైంది? అంతకుముందు అంతా ఎవరి కోసం ప్రార్థన చేసింది, ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తుంది? అది ప్రార్థన. ద ప్రేయర్ మీన్స్ షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్. పద్దాక 1 వే ట్రాఫిక్ ప్రార్థనే. తెలుగు నేను సారీ నాకు ఇట్లా నిలబడ్డాను, కాలు నొప్పిగా ఉందని. సారీ మన తెలుగు భాషలో ఏంటంటే, మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తావు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదే గొడవ. మీరు ఎప్పుడైనా ప్రభా నేను నీకు ఇస్తానని చెప్పారా? ప్రార్థన గురించి మీరు వినాలే కానీ రేపు పొద్దున్న దాకా మీరు కూర్చున్నా చెప్తాను. నా కడుపులో అంత వర్తమానం ఉంది. అబ్రహాం ఒకరోజు ఏడుస్తున్నాడు. అబ్రహాం ఎందుకు ఏడుస్తున్నావు అబ్రహాం అన్నాడు దేవుడు. అయ్యా అందరికీ డజన్లు ఇస్తున్నావు, నాకు ఒక్కడిని కూడా ఇవ్వలేదని. అప్పటికి 25 సంవత్సరాలు 25 years అయింది అబ్రహాము దేవుణ్ణి వెంబడించి. ఒకరోజు అన్నాడంట అబ్రహాము, దేవా నేను ఇంకా రిజైన్ చేసేస్తాను అన్నాడంట. బాక్సింగ్ గారు అంటారు ఇది ఎట్లాగా, రిజైన్ చేస్తానంటే దేవుడు అన్నాడంటే, అబ్రహాం ఇది ఏమన్నా న్యాయమేనా? ఎవరన్నా రిజైన్ చేస్తే 3 నెలలు ముందు అడ్వాన్స్ నోటీస్ ఇస్తారు, నువ్వు ఇంత సడన్గా రిజైన్ చేస్తున్నానంటే ఏంటి అంటే, అబ్రహాం అన్నాడంట, దేవా 25 years నుంచి నిన్ను వెంబడిస్తున్నాను, ప్రతి మీటింగ్కి బియ్యం ఇచ్చేవాడిని, ప్రతి మీటింగ్కి కానుకలు కూడా ఇస్తున్నాను, నాకు కొడుకును కూడా ఇవ్వలేదంటే. అప్పుడు దేవుడు అడిగంటే, అబ్రహాం నీకు కొడుకు ఎందుకు చెప్పండి? నేను చచ్చిపోతే నా ఆస్తి అంతా వేరే వాళ్ళకి వెళ్ళొద్దు కదా, వారసుడి కోసం. అంటే చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎవడికి వెళ్తే ఏమైందంట? చూస్తాడా పెడతాడా? అంటే స్వార్థం కాదు. నేను చచ్చిపోయిన తర్వాత ఆస్తి ఎవరికి? అబ్రహాం నువ్వు పిచ్చోడు. అబ్రహాం నీకు కొడుకుని కాదు, వారసుని కాదు, వాగ్దాన పురుషుణ్ణి ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. కొట్టండి చప్పట్లు. నీకు వారసుడు కాదు అబ్రహాం, నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరూ దీవించబడాలి. అబ్రహాం మనం ప్రార్థిస్తున్నాం కానీ బట్ వీఆర్ నాట్ రియలైజింగ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. మనం ప్రార్థిస్తున్నాం కానీ దేవుని భారాన్ని పంచుకోవట్లే. ఇక్కడ కొద్దిమంది ఉన్న ఒక 100-200 మంది, కానీ లక్షల కోట్ల మంది చుట్టూ ఉన్నారు, నశించిపోతున్నారు. ఒక్క బొట్టు కన్నీరు ఉందంటారా మనకి? ఆర్ వి రియల్లీ ఫీలింగ్ సారీ అబౌట్ ద పీపుల్? ఈరోజున క్రైస్తవ లోకం ఎక్కడుంది? వేర్ ఇస్ ద చర్చ్? మనం ఎట్లా ఉన్నామో తెలుసా? తెలుగులో ఒక సామెత ఉంది కదా, బావిలో కప్పలాగా ఉన్నాం. మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పది అని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. కానీ కోట్ల మంది నశించిపోతుంటే వాళ్ళ గురించిన కన్నీరు లేదు. వీ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ప్రేయర్.
నేను అక్కడ ప్రార్థన అంటే 5 డెఫినేషన్స్ చెప్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పండిలేండి, తర్వాత చెప్తాను, చాలా టైం అయిపోద్ది. ప్రభు ఏమన్నాడంటే గెత్సెమనే తోట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో చెప్పాడు. చూడండి దయచేసి, మత్తయి సువార్త అట్లా ఉంచుదాం, లూకా సువార్తకు రండి. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త ఓకే లూకా సువార్త 22వ అధ్యాయము. వారు గెత్సెమనే తోటలోకి వచ్చారు. కొంచెం అందరు ఇక్కడే ఉన్నారా? మీరు ఏమనుకోరుగా? ఒక నిమిషం ఏడుద్దాం అనిపిస్తుంది. గెత్సెమనే తోటలోకి వచ్చారు. ప్రభు ఒక స్థలంలో కూర్చున్నారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూడండి, 24వ వచనం. చాలు. ప్రభువేమో గెత్సెమనే తోటలో ఏడుస్తూ కూర్చుంటే ఈళ్ళలో ఎవడు గొప్పవాడు? ఏమైనా బుర్ర ఉందంటారా? లోకమంతా నాశనం అయిపోతుంటే ప్రభు భయంకరంగా సిలువలో వేలాడుతుంటే చాలా కుటుంబాలు భయంకరమైన సాతాను చేత భయంకరంగా శోధించబడుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు గొప్ప? దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ ద డిసైపుల్స్. శిష్యులారా, ఇది మీకు న్యాయమేనా? పరలోకము నుండి ఆయన దేవుని సింహాసనం విడిచి భూమి మీదకి వస్తే, దేవుని మహిమను విడిచి సామాన్యుడై దాసుడైతే మీలో ఏంటి? గొడవ, ఆర్గ్యుమెంట్సా? ఒకళ్ళకి పోటీలా? క్రైస్తవుడా, దేవుని బిడ్డ, ఇది నీకు తగునా? మళ్ళా 24వ వచనం. నేను ఎందుకు మళ్ళీ చదివించాను? వాళ్ళు మాట్లాడుకోవట్లా, వాదిస్తున్నారు. అంటే కెన్ యూ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ బాబు? ద ఆర్గ్యుమెంట్, దట్ సీరియస్ ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ ఆన్. చదువు 24, 22, 24 ఇంగ్లీష్లో చదువు. They were bickering. వేరు వర్షన్లో చాలా రకాలుగా ఉంటుంది. వివాదము, ఆర్గ్యుమెంట్, పోట్లాటం. రే నువ్వు గొప్పడువా, రే నేను గొప్పండి. అన్నలారా, వాట్ ఈస్ దిస్? ప్రభువుని అక్కడ పెట్టుకొని మీరు వాదించుకుంటున్నారా? అటువైపేమో కోట్ల మంది నరకానికి వెళ్తుంటే, ఇటువైపేమో పరిసయ్యులు, శాస్త్రులు గ్రుడ్డితనంతో ఉంటే, అటువైపేమో నీ ప్రభు ఆయన దుఃఖంతో కన్నీళ్ళతో ఉంటే మీరేం చేస్తున్నారు? పోట్లాడుకుంటున్నారా? ఇది మీకు తగునా? ఇది న్యాయమేనా? మీలో భారం లేదు కదా, మీలో తగ్గింపు లేదు కదా, మీలో దీనత్వం లేదు కదా,
మీలో వాదం ఎక్కువైపోయింది. కొంచెం ఏడుద్దామండి. మంచి వాక్యం చెప్పే సేవకులు, మంచి వాక్యం చెప్పే దైవ సేవకుల సంఘాల్లో, మంచిగా ప్రార్థన చేస్తామని చెప్పుకునే సంఘాల్లో ప్రేమ లేదు. వాదాలు, ఆర్గ్యుమెంట్స్, డివిజన్స్, గందరగోళాలు, భయంకరమైన అవమానం. అప్పుడు ప్రభు అన్నాడు, నో, మీరు అట్లా ఉండకూడదు. కంటిన్యూ చేయనైనా చదవండి, తర్వాత 25 నుంచి చదమ్మా. ప్రభు వండర్ఫుల్ మాట చెప్పారండి. శిష్యులారా, నాతో ఉన్నవారు మీరే. నేను భయంకరమైన సమయంలోనికి వెళుతున్నాను. అప్పగించబడే సమయం. ఈ టైంలో ఉన్నవాళ్ళు మీరే. చదువమ్మా, కంటిన్యూ. చదవండి, కంటిన్యూ చేయమ్మా. చూసారా, ఈ మాట చాలా సీరియస్ అండి. సేవకుడా, సాతానుడు మిమ్మల్ని గోధుమలు జల్లించినట్లుగా జల్లించడానికి రెడీ అయిపోయాడు. వాడు హీ వాంట్ టు డిస్ట్రాయ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అయితే నీ కొరకు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు వేడుకున్నాను అని చెప్తారు. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఆయన ముగ్గురిని వెంట పెట్టుకొని గెత్సెమనే తోటలో, ఇక్కడ నేను గెత్సెమనే తోట అనుభవం చెప్తే మళ్ళీ ఇప్పుడు అలా అవదు. చూడు 39వ వచనం చదవండి అయ్యా. మరి ఈ గెత్సెమనే తోట అనుభవం కొంచెం కష్టమైంది. కొంచెం మీలో ఇక్కడ వాక్యం కొరకు ఆశపడేటువంటి దైవ సేవకులు చాలామంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కనుక నేను కొంచెం చెప్తాను. ఇక్కడ శిష్యుల్ని ప్రభుతో కలిపి 3 భాగాలు విభజించవచ్చు, 3 పార్ట్స్. మొదటిది కూర్చునేవారు, 2 నిలిచేవారు, 3 కన్నీరు కార్చేవాడు. 3 లెవెల్స్. చూడండి, ఇది మీకు మత్తయి సువార్త 26లో క్లియర్గా చూడొచ్చు. మొదటిది చూడండి, మీరు ఇక్కడ కూర్చోండి, సిట్ హియర్. అది కూర్చునేవారు, నిలబడేవారు, కన్నీరు కార్చేవారు. చూడండి, మొదటిది చూడండి, 36వ వచనం, 26, 36. ద ఫస్ట్ లెవెల్, ద ఫస్ట్ థింగ్, మీరు అక్కడికి రాలేరు, ఇక్కడ కూర్చోండి. ఇది మళ్ళీ నేను చెప్పడానికి నాకు కొంచెం కష్టమే. కూర్చొని ఏం చేయండి, మళ్ళీ వాదాలు పెట్టుకోబాకండి.
కూర్చొని ఏం చేయాలో తెలుసా? యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై. నేను ఎంత వేదన పడుతున్నానో నన్ను చూడండి. లుక్ టు మై. ఎందుకంటే సెకండ్ లెవెల్లోకి మీరు రాలేరు. అండ్ దెన్ సెకండ్ లెవెల్ చూడండి, అక్కడ అందరిని కూర్చోబెట్టాడు, ముగ్గురిని మాత్రం తీసుకెళ్ళారు. అంటే 8 మంది కూర్చునే బ్యాచ్లో 8 పీపుల్ ఉన్నారు. తర్వాత ముగ్గురు, అంటే ఒకడు వెళ్ళిపోయాడు ఆల్రెడీ, అప్పగించే బ్యాచ్ వెళ్ళిపోయింది. తర్వాత కంటిన్యూ చేయండి, 37కి వచ్చేయండి. చూడండి, ఓకే, నేను ఐ విల్ జస్ట్ కమ్ డౌన్. ప్రభు ఏమంటున్నాడంటే, నా ప్రాణం మరణమగినంతగా దుఃఖంలో ఉంది. కమన్, మీరు ఇక్కడ నాతో నిలబడండి. ఐఎమ్ సో సారీ. యేసయ్య, హీ నీడ్ ఏ సపోర్ట్. నేను దుఃఖంలో ఉన్నాను, తట్టుకోలేకపోతున్నాను. సమ్వన్ మస్ట్ స్టూడ్ బై సైడ్ ఆఫ్ మీ. ఎవరైనా నాతో నిలబడితే బాగుంది. ఆయన ప్రాణం భయంకరమైన దుఃఖంలో, మరణమగునంతగా దుఃఖపడుతున్నాడు. మీరు నాతో నిలబడండి. గివ్ మీ ఏ సపోర్ట్. కూర్చున్నాను. ఆ ముగ్గురిని నిలబడమని చెప్పాడు. ఇంక దెన్ థర్డ్ లెవెల్, ఇక మీరు అక్కడికి రాలేరు, నేను వెళ్తానని చెప్పి ఆ 3వ లెవెల్కి వెళ్ళాడు ఆయన. ఆయన వెళ్ళి, తండ్రి, నా చిత్తం కాదు. ఆ భయంకరమైన కప్పు ఒకటి ఆయన ముందుంది. ఆ కప్పు ఏంటంటే, లోక పాపాలన్నీ దాంట్లో ఉన్నాయి. దేవుడు అంటున్నాడంటే, మై సన్ డ్రింక్ ఇట్, తాగు. ప్రభు అంటున్నాడట, తండ్రి, ఫాదర్, నేను తాగలేనయ్యా, ఐ కెనాట్ డ్రింక్. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించు. అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఆయన పేరు ఏంటంటే రిచర్డ్ డబ్ల్యూ హాన్, గొప్ప దైవజనుడు. ఆయన ఏం చెప్పాడంటే, ప్రభు ఎందుకు ఆ గిన్నె తాగనంటున్నాడు? ఆయన బుక్ ఒకటి చూస్తూ ఉన్నాను. ఆ గెత్సెమనే తోటలో ఆయన ఒక్కడే ఉన్నాడంట. మీకు ఒక విషయం చెప్పనా? చెమట ఎట్లా కారుతుంది చెప్పండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెమట రక్తం కారాలంటే అది మామూలు విషయం కాదు. అంటే బ్లడ్ వెసల్స్ అన్నీ బర్స్ట్ అయిపోవాలి. ఆ వాటర్ ప్లస్ బ్లడ్ కలిసి వస్తుందండి. గొప్ప, అంటే అక్కడ లూకా రాస్తాడు, అది గొప్ప రక్త బిందువు వలె ఉంది అంటాడు. లూకా ఈజ్ ఎ డాక్టర్. చర్మం కింద ఉన్న రక్తనాళాలు బరస్ట్ అవటం అంటే సామాన్యమైన విషయం కాదు. అతి సాఫ్ట్ బ్లడ్ వెసల్స్ ఎక్కడుంటాయంటే బ్రెయిన్లో ఉంటాయి. అందుకే ఏదన్నా హై బీపీ వచ్చినప్పుడు ఎక్కువగా తలలో ఉన్న రక్తనాళాలు బ్లద్దలు అవుతాయి, బాడీలో ఉన్న రక్తం బ్లద్దలు అవుతుంది. కానీ ఇట్ వాజ్ సో హై, ఆయన ప్రెషర్ ఎక్కువైపోయింది, బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, ఒళ్ళు కాలిపోతుంది ప్రభు యొక్క టెంపరేచర్. ఆయన యొక్క శరీరంలో ఉన్న బ్లడ్ వెసల్స్ అన్నీ బద్దలైపోయినాయి అంట, రక్తం ప్రవహిస్తూ ఉంది. అంత వేదన. రిచర్డ్ డబ్ల్యూ హాన్ ఏమంటాడంటే, ప్రభు నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి? ఆ పాత్రను తాగటానికి కదా, మా కోసం చనిపోవటానికి కదా వచ్చింది, మరి ఎందుకు తాగనంటున్నావు? ఒక విషయం మీకు రహస్యం చెప్తాను వినండి. ఎందుకో తెలుసా? ఆ పాత్ర తాగితే ఆయన ఆ సెకండ్లో
బాగా వినండి, ఆ సెకండ్లో తండ్రి నుండి వేరైపోతాడు. ఫాదర్, నీకోసం చచ్చిపోవడానికైనా రెడీ, కానీ నీ నుండి వేరేయటం నాకు ఇష్టం లేదయ్యా. ఐ డోంట్ వాంట్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ యూ ఫాదర్. మరణము అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి నుండి వేరైపోవటమే. అప్పుడు ప్రభు అన్నాడంట, నాయన ఒకసారి వెనక్కి తిరిగి చూడు అన్నాడట యేసయ్యని. అప్పుడు వెనక్కి తిరిగి చూడంగానే కోటాను కోట్ల మంది నరకానికి వెళ్ళే లైన్ కనపడుతుందంట. డీహాన్ ఏం రాస్తాడంటే, ఆ లైన్లో నేను కూడా ఉన్నాను, నరకాన్ని వెళ్ళే లైన్లో. అప్పుడు ప్రభు నన్ను కూడా చూశాడు. చూసి ఆయన, తండ్రి ఇంతమంది నరకానికి వెళ్తున్నారా, అట్లయితే నీ చిత్తమే సిద్ధించుగాక అని ఆ కప్పు తాగేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంక ఎప్పుడైతే కప్పు తాగేశాడో ఫినిష్ అయిపోయింది. ఇది అపవాది గడియ. అప్పుడు వరకు సాతానుడు పట్టుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఆ పాత్ర తాగాడో, మీకు ఇక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. ఇస్కరియోతు యూదా బంట్రోతుని వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చాడు కదా, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటాడు ప్రభు. నజరేయుడైన యేసుని. అప్పుడు ప్రభు అంటాడు, నేనే నేనే ఆయనను అని అనకముందే వాళ్ళు వెనక్కి తగ్గి కింద పడిపోతారు. ఎందుకంటే నో బడీ ఈజ్ హ్యావింగ్ పవర్ టు లే దేర్ హ్యాండ్ అపాన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మీద చేసే అధికారం ఎవడికి లేదు. అప్పుడు ప్రభు అంటాడు, నేనే ఆయన్ని, వాళ్ళని పోనీ అంటాడు. అప్పుడు వాళ్ళు ఆయన్ని పట్టుకొని ఆయన్ని కొట్టి అవమానపరిచి ఈడ్చికెళ్తారు. సో మీకు అర్థమైందా? ఆయన 3 సార్లు నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఆ 3 times గురించి కూడా చాలా విషయాలు ప్రభు మాట్లాడుతుంది. ఆయన నేను ఇప్పుడు చెప్పనులేండి. మొదటిసారి, రెండోసారి, మూడోసారి. మొదటిసారి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రెండోసారి నాతో మెలకువగా ఉండి. మూడోసారి ఇంకా అయిపోద్ది. ఆయన వచ్చి చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. దే ఆర్ స్లీపింగ్. ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ గెత్సెమనే, ఫెయిల్యూర్ ఇన్ ప్రేయర్. ఈరోజున సంఘము యొక్క మొదటి ఫెయిల్యూర్, సేవకుని యొక్క మొదటి ఫెయిల్యూర్ ప్రార్థనలో ఫెయిల్ అయ్యాడు. మార్కు సువార్తలో చూద్దాం. అది నేను చెప్తా ఉంటాను. మార్కులో బాగా ఉంది. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం. మీరు చూడండి, మరలా వచ్చి అని 3 times ఉంటుంది. ఆ 3 times గురించి కూడా నేను ఇప్పుడు చెప్పలేను, టైం చాలదు. 37వ వచనం. వారు నిద్రించుచుండట చూచి, అంటే అందరు నిద్రిస్తున్నారు, వాళ్ళకెళ్ళి చూడలా, సీమోనికి వెళ్ళే చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ ఎట్ ద సైమన్. సీమోను ఈజ్ ద ఎల్డెస్ట్ వన్ ఇన్ ద డిసైపుల్స్, పెద్దవాడు. సీమోను చదవండి. సీమోను అని నీవు అంటాడు స్పెషల్గా. ఒకసారి అందరు నాకెళ్ళి చూడండి, అందరు నా వైపు చూడండి. సీమోను, నీవు నా కోసం ప్రాణం పెడతానని చెప్పిన నీవు, 31st నైట్ డెసిషన్ తీసుకున్నా నీవు, అందరు విడిచిపోయినా నేను పోను అని చెప్పిన నీవు నిద్రించున్నావు సీమ. మరే
మీరు నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చర్చిలో నిద్రపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపండి. ఇప్పుడు నిద్రపోతున్నాడు అనుకో, నిద్రపోతున్నామని అడిగితే ఏమంటాడు? ఇప్పుడు నిద్రపోయే పాస్టర్ గారిని లేపారనుకో ఏమంటాడు? రైట్, నరబక, నిద్రపోవట్లేదు. మరి ఒక రోజున యేసన్న గారు వాక్యం చెప్తున్నారు. సంఘంలో ఒక బ్రదర్ నిద్రపోతున్నాడు. వాక్యం నిద్రపోతుంటే యేసన్న గారు అండి, రే బాబు లెగరా నిద్రపోతున్నాడు లే అంటే వాడు అంటాడు లేచి నిలబడి, అపోస్తుడు పౌలు గారు చెప్పేటప్పుడే నిద్రపోయారండి. ఏం చేయాలి? నిద్రపోయే వాళ్ళు లేపితే భలే కోపం వస్తుంది. ఇప్పుడు మీరు వెళ్ళి గెచ్చమని తోటలోకి వెళ్ళి సీమోన్ పేతుని లేపి, అన్న ఏం నిద్రపోతున్నావు లే అంటే నిద్రపోవట్లేదండి. అప్పుడు మీరు వెళ్ళి సీమోను యేసును ప్రేమిస్తున్నావు అని అడిగితే ఏమంటాడు? నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తున్నారా? నేనే ప్రేమిస్తున్నాను. కాదు అంకుల్, నువ్వు కోపడబాక, నువ్వు ప్రేమిస్తున్నావు. నేను ప్రేమించకపోతే దోణి వదిలిపెట్టి వస్తానా? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దోణి వదిలిపెట్టాను, చేపలు వదిలిపెట్టాను, అన్నీ వదిలిపెట్టేసి నేను ప్రేమిస్తున్నాను అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ప్రేమిస్తున్నానని చెప్పి నిద్రపోతున్నారు. అది పాయింట్. నేను యేసుని ప్రేమిస్తున్నానని చెప్పి ఈ స్లీపింగ్. యేసుని ప్రేమిస్తున్నానని చెప్పి బట్ యు ఆర్ నాట్ ప్రేయింగ్. సైమన్, డూ యూ ట్రూలీ లవ్ మీ? నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన భారాన్ని పంచుకోవట్లే. మరి ఇస్కరియోతు యోధ మీ అన్నయ్య అనుకోండి, అంటే సొంత అన్నయ్య కాదు, కజిన్ అన్నయ్య. సొంత అన్నయ్య సీమోను. ఇస్కరియోతు యోధ మీకు ఎదురయ్యాడు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న యేసుని ప్రేమిస్తున్నావా అని అడగండి. ఏమంటాడు? నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారా? నేనే ప్రేమించేది, అందరికన్నా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ముద్దు పెట్టుకొని అలా అప్పగిస్తున్నాను. ఒకరోజు నాకు పాస్టర్ గారు ఆదివారం పొద్దున్నే వెళ్తుంటే ఒక సిస్టర్ ఎదురైందంట. చాలా స్పీడ్గా వెళ్తుందంట. ప్రైజ్ లార్డ్ చెప్తే ఆ ప్రైజ్ లార్డ్ వందనాలు అని చెప్పి, అమ్మ ఎక్కడికి వెళ్తున్నావంటే ఆరాధనకి వెళ్తున్నానన్నా అనిందంట. తప్ప ఏంట్రా ఇంత ఆసక్తి, పొద్దున్నే ఆరాధనకు పరిగెడుతుందని అనుకుంటే అదేంటంటే ఆరాధన అనే సినిమా వచ్చిందంట కొత్తగా, దానికి వెళ్తుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళే వాళ్ళని నేను ప్రేమించకపోతే ఎవరు ప్రేమిస్తారు? క్రిస్మస్కి నేనే జెండాలన్నీ కట్టింది. ప్రేమిస్తున్నానంటూ చేయరాని పనులు చేస్తున్నాం. ఈజ్ ఇట్ కరెక్ట్? ఒకడు గుడ్ ఫ్రైడే రోజున ఫుల్గా మామూలుగా ఫుల్గా తాగాడు. అరే ఎందుకురా తాగావంటే ఆడంటాడు, ఏమంటాడు చెప్పిన, తాగపోతే ఏడుపు రావట్లేదన్న అందుకే తాగాని ఏడవటాను. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఒకడు ఫుల్గా తాగి పాట పాడుతున్నాడంట. ఏం పాట? ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా నా పాలి దయుమా, నా కొరకు ఈ పాటలు పొందేవయ్యా అని పాడి ఎవరు పడమన్నారయ్యా నీకు ఈ బాధలు? నేను మీతో చెప్పిన యేసుని ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన్ని అప్పగించే మనుషులు, యేసుని ప్రేమిస్తున్నానని చెప్పి కోర్టులకు వెళ్ళే మనుషులు, యేసుని ప్రేమిస్తున్నానని ఒకళ్ళ మీద ఒకళ్ళు వేద్యం ఆడుకునేటువంటి మనుషులు. ఆర్ యు ట్రూలీ లవ్ జీసస్?
సీమోను సొంత అన్నయ్యని అడగండి, అన్నయ్య యేసుని ప్రేమిస్తున్నావంటే ఏమంటాడు? కొట్టినా కొడతాడు, కోపం ఎక్కువ సీమోను. నేను ప్రేమించకపోతే నువ్వు ప్రేమిస్తున్నావా అంటాడు. ప్రేమిస్తున్నానని చెప్తూ ప్రార్థన లేని స్థితిలో ఉన్న భారం లేని దట్స్ ద ఫెయిల్యూర్. చూడండి లూకా సువార్తకి రండి, మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫెయిల్యూర్లోకి వెళ్దాం. ఫెయిల్యూర్ 2. మొదటిది ప్రార్థనలో ఫెయిల్ అయ్యాడు, 2 సాక్ష్యములో ఫెయిల్ అయ్యాడు. ఈ ఫెయిల్డ్ ఇన్ ద టెస్టిమనీ. సాక్ష్యములో ఫెయిల్ అయ్యాడు. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం, 24 అంటున్నాను, 22వ అధ్యాయం 54 నుంచి 22:54. ఇక్కడ మీరు గమనించండి, మీరు జాగ్రత్తగా వినాలి సుమా. యేసయ్యను పట్టుకొని ఎట్లా తీసుకెళ్తున్నారు ఆయన్ని చెప్పండి. అందరూ పారిపోయారు, మొత్తం శిష్యులందరూ పారిపోయారు. పేతురేమో ప్రభువుని ఎట్లా వెంబడిస్తున్నాడు చూడండి. క్లోజ్గా ఉన్న సైమాన్ ఇప్పుడు దూరం అయిపోయాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన లేదు. ఎప్పుడైతే ప్రార్థన లేదో ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ క్లోజ్ టు జీసస్. ప్రభువుకి దగ్గరగా రాలేదు, దూరం నుంచి వెంబడిస్తున్నాడు. చదువు కంటిన్యూ చేయండి అయ్యా. చదవండి. వెంటనే చూడండి, అందరు నాకెళ్ళి చూడండి. ఆ చలిమంటి దగ్గర కూర్చున్నారు. సీమోను కూడా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చి తను కూడా చలి కాచుకుంటున్నాడు, చలి ఎక్కువగా ఉంది. ఆ మంట వెలుతురులో ఒక చిన్న అమ్మాయి సీమోను వైపు చూసి, నువ్వు ఆయనతో ఉన్న మనిషి లాగున్నావు అంటే ఏమంటున్నాడు వెంటనే? చదవండి. అప్పుడు వెంటనే అన్నాడు, అమ్మాయి ఏంటి నువ్వు మాట్లాడుతున్నా? ఏంటి ఏసా? అసలు నాకు తెలియదు అమ్మాయి. అందరు నాకెళ్ళి చూడండి. ఎంత భయంకరమైన ఉద్బంధం అండి. మొదటిది, ప్రార్థనలో ఫెయిల్ అయిన వ్యక్తి దేంట్లో ఫెయిల్ అవుతాడో తెలుసా? సాక్ష్యములో ఫెయిల్ అవుతాడు. ప్రభా నీకోసం చెరసాలకు కూడా వస్తానన్న మనిషి, నీకోసం చచ్చిపోవటానికి కూడా రెడీగా ఉంటానన్న మనిషి నౌ ఈజ్ ఫెయిలింగ్ ఇన్ టెస్టిమనీ. తర్వాత ఈలోపు కొద్దిసేపు అవుద్ది, మళ్ళా ఏమంటూ చూడండి ఆ అమ్మాయి. చదవండి. మూడు సార్లు మరే ఇంకా ఒట్టు పెట్టుకుంటాడు. నేను యేసుని నాకు తెలియదు బాబు అని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అప్పుడు కనుక యేసయ్య ఆమేన్ అనుంటే ఏమైపోయేవాడు? అడ్రస్ ఉండేవాడు కాదు సీమోను. ఒకసారి అందరు నాకెళ్ళి చూస్తారా? ఈ రోజున దేవుని బిడ్డలు సంఘం వెలుపట మంచి సాక్షులుగా ఉన్నారా? Are you standing as a living testimony
అప్పుడు కనుక అబద్ధం ఆడే టైంలో నువ్వు వెళ్ళావు అనుకో, అప్పుడే నువ్వు కూడా సలమంటి కాసుకోవటానికి వెళ్ళావు. వెళ్ళి మళ్ళీ అన్నయ్యతో మాట్లాడండి, సీమోన్ అన్నయ్యతో, అన్నయ్య యేసుని ప్రేమిస్తున్నావా అని అడగండి. ఏమంటాడు? నువ్వు పద్దాక డిస్టర్బ్ చేయబాక నన్ను, నేను ప్రేమించకపోతే ఇంకెవరు అంటాడా? ప్రేమిస్తున్నాను అని చెప్పి సాక్ష్యమును కోల్పోయిన వ్యక్తి. దట్స్ ద సెకండ్ ఫెయిల్యూర్. దెన్ థర్డ్ ఫెయిల్యూర్. ఇంకా అక్కడ చాలా ఉంది కానీ నేను చెప్పేందుకు ఇప్పుడు నేను మూడో ఫెయిల్యూర్కి వచ్చేస్తాను. 21వ అధ్యాయం. ఇప్పుడు ఏం చేశాడంటే, పాత వల ఎక్కడ దొరికిందో ఏంటో, ఎక్కడ ఇదొక ఆశ్చర్యమే. మీకు ఒక విషయం తెలుసా? నువ్వు దేవునికి దూరం అయ్యటానికి ఇష్టపడితే సాతానుగాడు నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఒకడు అన్నాడంట, నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళను అంటాడు. మరి ఏం చేస్తావారంటే, సినిమాకి వెళ్తాను అన్నాడంట. అంటే వెంటనే ఫ్రెండ్ వస్తాడు, ఏంట్రా అంటే, నేను ఎక్కించుకెళ్ళటానికి రెడీగా ఉన్నాను అంటాడు. బండి వేసుకొచ్చి టికెట్ కూడా నేనే కొంటానంటాడు. ఎప్పుడైతే చేపలు పడతానన్నాడో సాతానుగాడు వల అంత ధోని అంతా అరేంజ్ చేసేసాడు. ఎప్పుడైతే నేను చేపలు పట్టబోదును అన్నాడో, సీమోనుతో పాటు 7 మేము కూడా వస్తామంటారు. అన్నా నువ్వు పెద్దోడు, నువ్వు వెళ్తే మేము ఎందుకన్నా అని మొత్తం పొలోమంట పోయారు. మీకు అర్థమైందా? ఒక వ్యక్తి పతనమైతే దాని ఎఫెక్ట్ సంఘములో 7 రెట్లు ఉంటుందంట. అది భయంకరం. ఒక వ్యక్తి బలపడితే దాని ఎఫెక్ట్ అంత ఉండదు, కొద్దిగా ఉంటుంది. ఒక వ్యక్తి ఫెయిల్యూర్ యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది. ప్రియ తండ్రులారా, యజమానులారా, మీ కుటుంబంలో నువ్వు ఫెయిల్ అయితే నీ కుటుంబం అంతా ఫెయిల్ అయిపోద్ది. జాగ్రత్త. ప్రియ తల్లి, నువ్వు ఫెయిల్ అయితే నీ ఫ్యామిలీ అంతా ఫెయిల్ అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ వన్. అప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు. ఇది ఒక పెద్ద స్టోరీ. అప్పుడు ఒక పెద్ద చేపంట బోర తీసుకొని ఊదటం మొదలుపెట్టిందంట. చేపలారా చేపలారా అని పెద్ద చేప అనమాట, అన్ని చేపలన్నిటికీ లీడర్. పారిపోండి అని చెప్పుకుంటే బయలుదేరిందండి. ఎందుకు అని అడిగితే, సీమోన్ అన్న వస్తున్నాడు, దేవుని మాట వినకుండా వస్తున్నాడు, మీరు అందరూ వెళ్ళిపోయింది దాక్కోండి అని చెప్పి చేపలన్నీ వెళ్ళిపోయాడు. పాపం రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలే. ఇది క్రైస్తవ జీవితం. ప్రభువుకు దూరం అయ్యావు, కుటుంబాల్లో సంతోషం లేదు, ఆశీర్వాదం లేదు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు. కొంచెం ఏడవచ్చా? ఈ రోజున సేవకులు, అయ్యా ఎవరన్నా హెల్ప్ చేస్తారేమో చూడండి. ఎందుకు ఈ స్థితి? నీవు దేవుని చిత్తం నుండి దూరం అయిపోయావు. యు ఆర్ నాట్ ఒబేయింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఆ ఒడ్డునే ప్రభు, ఇంకా తెల్లారుతుంది, ఒడ్డున ప్రభు కనపడ్డాడు. ఎవరో ఉన్నారు, ఎవరా చూడటు, ఎవరో ఉన్నారు అని అనుకునే లోపే ఒక స్వరం వినపడుతుంది, పిల్లలారా భోజనమునకేమైనా ఉన్నదా? అరే ఎవర్రా? ఆ స్వరం ఎవరిది? లేదు ప్రభువా. ఆ ఒడ్డు నుంచి ఒక స్వరం వినపడుతుంది, కుడివైపున వేయండి మీ వల. కుడివైపున ఏంగానే చేపలన్నీ పరిగెత్తుకుంటూ వలలోకి వచ్చేసినాయి. ఇంక ఎట్లా వచ్చినాయి అంటే, ఇంకా వల పిగిలిపోయాయి, గొప్ప చేపలు పడ్డాయి. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొక విభజనలోకి వెళ్దాం అనుకున్నా కానీ మీరు భరించలేరు. లోకా 5కి యోహాను 21కి చాలా డిఫరెన్స్ ఉంది. లోకా 5లో
వల పిగిలిపోయింది. వేరస్ యోహాను 21లో వల పిగల. లూకా 5లో విస్తారమైన చేపలు పడ్డాయి. యోహాను 21లో గొప్ప చేపలు పడ్డాయి. లూకా 5లో ఉన్న చేపల సంఖ్య తెలీదు, కానీ యోహాను 21లో ఉన్న చేపల సంఖ్య 153 సంఖ్య ఉంది. యోహాను 21లో ఉన్న చేపల దేనికి గుర్తుంది అంటే ఆత్మలకు గుర్తుగా ఉంది. అందుకంటే దేర్ ఇస్ ఎ నెంబర్. లూకా 5లో ఉన్న చేపలకి నెంబర్ లేదు, అది ఆశీర్వాదానికి గుర్తుంది. లూకా 5లో లోతుకు నడుపమన్నాడు దోనె, యోహాను 21లో కుడివైపు నేయమన్నాడు. అంటే డైరెక్షన్, ప్రభు యొక్క డైరెక్షన్ ఎరగకుండా వెళుతున్నటువంటి సేవకుడా, యు ఆర్ నాట్ రియలైజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. అందుకే నీ జీవితంలో ఫలము లేదు. నువ్వేం చేస్తున్నావో తెలుసా? నీ ఇష్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నావు, దేవుని పని మానేశావు. యు ఆర్ గోయింగ్. వచ్చి చిన్న చరణం పాడదామండి, పాడదాం కొంచెం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరి. భలే బాగుంది కదా ఈ చరణం. ఒక నిమిషం ఆగండి. దేవుని సేవకుడు మాస్టర్మన్ గారు ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్లీ. లోతైన జలములలో లోతున వినబడే స్వరం, లోపాలు సరించి లోటైన నా బ్రతుకు. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఓకే, అందరం పాడదామండి. లోతైన జలములలో దిశను ఎరుగని దైవ సేవకుడా, గురిని మర్చిపోయిన దేవుని బిడ్డరా, నీ ప్రయాణం ఎటు వెళ్తున్నా? ఖాళీ వలలతో, ఖాళీ దోనెతో, నిరాశలో కూరుకుపోయిన ఓ క్రైస్తవ బిడ్డ, ఎన్ని సంవత్సరాల సేవలో ఏం సాధించావు? నీ సేవా ఫలమేంటి? ఎంత బతికి ప్రభు కొరకు నువ్వు ఎంత తృప్తిగా ఉన్నావు చెప్పగలవా? సైమన్ కుడివైపున వాళ్ళ అప్పుడు మీరు గమనించండి, ఒక దైవ సేవకుడు ప్రియమైన అన్నిట్లా చెప్పాడు. ఆ రాత్రి గనక దట్ నైట్ ఒక్క చేప కూడా పడలా. ఆ రాత్రి సీమోనుకు ఒక్క చేప పడుంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేవాడు కాదట. ఆ రాత్రి అందరు నాకెళ్ళి చూడండి, సైమన్
నీ మీద సంఘం యొక్క భవిష్యత్తు అంతా ఆధారపడింది. సైమన్, ఈ విశ్వము యొక్క భవిష్యత్తు అంతా నీ మీద ఆధారపడింది. నువ్వేం చేస్తున్నావు? గోయింగ్ అవే ఫ్రమ్ ద వర్క్ ఆఫ్ గాడ్, గోయింగ్ అవే ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశము నుండి, దేవుని చిత్తము నుండి వెళ్ళిపోతున్నావు కదూ. నీ సుఖం చూసుకున్నావు, నీ కడుపు చూసుకుంటున్నావు, నీ కంఫర్ట్స్ చూసుకుంటున్నావు. యు ఆర్ గోయింగ్ అవే. అయితే నీకు తృప్తి ఉంటుందంటావా? చాలా చేపలు పడ్డాయి. అప్పుడు యోహాను కూడా ఉన్నాడు సీమోన్ అన్న పక్కనే. అరే అన్న, చెప్పు తమ్ముడు, అరే అన్న, ప్రభువు సుమి యేసయ్యరా. చూడండి దయచేసి 21వ అధ్యాయం, జాన్ 21. అప్పుడు అరే అన్నా, అరే ప్రభురా అనగానే సీమోరు ఇప్పుడు ఎట్లా ఉండడు సార్? మరి మీరందరూ నాకెళ్ళి చూడండి, అందరూ ఇక్కడే ఉన్నారా? యేసయ్యతో ఉన్నప్పుడు ఏ డ్రెస్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు? మీకు వినపడిందన్న మాట. యేసయ్యతో కోటు టై గీ అన్నీ ఉందేమో, ఇప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు? నో డ్రెస్. ఇప్పుడు దిగంబరి అయి ఉన్నాడు కనుక ఎగిరి నీళ్ళలో దూకాడట. చదవండి. ఇంక దూకేశాడు. మీకు అర్థమైందా నా భాష? అప్పుడు ఒడ్డుకు వస్తారు అందరు. నాకెళ్ళి చూడండి, ఒక నిమిషం ఏడవాలనిపిస్తుంది. మీరే ప్రభు స్థానంలో ఉంటే సీమోన్ని శిష్యుల్ని ఏమనేవాళ్ళు? వాళ్ళ మీద ఎంత కోప్పడేవాళ్ళు చెప్పండి. వాళ్ళు ఒక్కొక్కరిని బెత్తం తీసుకొని మీరు చెప్పిన మాట ఏంటని బాధేవాళ్ళమేమో కదా. బట్ హీర్ ఈజ్ ద జీసస్. ఆయన కొట్టట్లా, కఠినంగా మాట్లాడుతులా, వాళ్ళకి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పెట్టాడు. ఎంత ప్రేమ గలవాడు కదా. వారు బయటికి రాగానే వాళ్ళు అలసిపోయారని, కష్టపడ్డారని, రెండైనా చేపలు రొట్టె తినండి అని పెట్టి, ఎంత ప్రేమ కదా. షల్ వి సింగ్ సాంగ్? ఒక చిన్న పాట. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివి. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివి. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది ఏం అడగకుండా ఇక్కడి నుంచి అసలు నా ప్రసంగం ఇప్పుడు దాకా అస్సలు ప్రసంగం ఇక్కడ. సైమన్, నీతో ఒక మాట అడగాలనుకుంటున్నాను. సైమన్, డూ యూ ట్రూలీ లవ్ మీ?
నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అక్కడ 3 సార్లు అడిగారని మనం చూస్తాం కదా. మీరు కూడా చాలాసార్లు ఈ వాక్యం చెప్తుంటారు. ఆ 3 సార్లు యొక్క మర్మం చెప్తాను చూడండి దయచేసి. 21వ అధ్యాయము 15వ వచనం నుండి. ఆగండి, అక్కడ మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవాల్సిందే. వీరికంటే అన్న దగ్గర ఏమనుందంటే ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎన్ఐవి వర్షన్, డూ యూ ట్రూలీ లవ్ మీ అని ఉంటుంది. నీవు డూ యూ ట్రూలీ లవ్ మీ మోర్ దాన్ దీస్, వీటికంటే, చేపల కంటే, నీకున్న ఆస్తిపాస్తుల కంటే, కోట్ల రూపాయల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సంథింగ్ కంపారిజన్. ఇట్స్ ఎ కంపారిజన్ లవ్. హలో, నాకెళ్ళి చూడండి. నీ ప్రాణము కంటే, నీ భార్య బిడ్డల కంటే, నీ కలిగిన ఆస్తిపాస్తుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. మీ జవాబు ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? పేతురు జవాబు చూడండి, సైమన్ జవాబు చదవండి. అప్పుడు ఏమంటాడు? ఎక్కువగా ప్రేమించున్నావా అన్నది మాట, ఇట్ ఈస్ ఎ గ్రీక్ బైబిల్లో. ఇట్ ప్లేస్ ఎ వెరీ డిఫరెంట్ రోల్. నీవు నన్ను అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా అంటే సైమన్ అన్నాడంట, ప్రేమిస్తున్నాను ప్రభువా, కానీ ఫిలియో లవ్తో ప్రేమిస్తున్నాను. ఫిలియో అంటే బ్రదర్లీ లవ్, నో సాక్రిఫైస్ లవ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ 2 గంటల వరకే, ఆ తర్వాత కనపడను. మీరు కాదులేండి, వేరే వాళ్ళ సంగతి చేస్తున్నారు. సో మన ప్రేమ కండిషన్తో ఉందా? లిమిటెడ్గా ఉందా? ఆయన అన్లిమిటెడ్గా ప్రేమిస్తే డూ యూ వాంట్ టు లవ్ హిమ్ విత్ యువర్ లిమిట్స్? నీకోసం ప్రాణం పెట్టినందుకు ఆయన ప్రేమిస్తే నువ్వేం చేస్తున్నావు? ప్రభా, ఒక్క పూట భోజనం తక్కువైనా నిన్ను ప్రేమించనంటున్నామా? వాట్ ఈజ్ యువర్ లవ్? ప్రభు అంటాడు, సైమన్, నువ్వు ప్రేమిస్తే నన్ను వెంబడించలేకపోతే వెళ్ళిపో, గెట్ అవుట్, నువ్వు నాకు అవసరంలా. జాన్ వెస్లీ దైవజనుడు ఏమంటాడు తెలుసా? నీ సేవ అంతా ఇట్ డిపెండ్స్ అపాన్ ద లవ్, నాట్ మెటీరియల్. డబ్బు మీద ఆధారపడదు. నువ్వు ప్రేమిస్తే సేవ చేయి, లేకపోతే పో. బోళ్ళంత మంది దేవునికి నువ్వు అవసరంలా. డూ యు లవ్ అంటే మనుషులతో పోల్చబాక, నీతో పోల్చుకో. నీకు కలిగిన వాటన్నిటికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా? డూ యు లవ్ మోర్ దాన్ దీస్ థింగ్స్, మోర్ దాన్ యువర్ సోల్? అందరు మీ తలపైకి ఎత్తి నా వైపు చూడండి. నువ్వు ప్రేమిస్తే నీకు తెలీదు ఈ భూమి మీద నువ్వెంత దీవెని పొందుతావో. పోలియో నేను ఏడవనంతగా భయంకరంగా ఏడ్చానండి. ఒక రోజున నేను టార్చర్ ఫర్ క్రైస్ట్ బుక్ ఒకటి ఉంది, సత్యం కొరకు హింసించబడతా. పోలియో అనే పిల్లోడు ఉంటాడు. అతను రోమన్ కమాండర్ యొక్క కొడుకు. అండర్ గ్రౌండ్ చర్చికి తన సరుకులు రహస్యంగా తీసుకెళ్తూ ఉంటాడు. వాళ్ళమ్మ రక్షణ పొందుతారు, ఆమె అండర్ గ్రౌండ్లో ఉంటారు. మార్కస్ అనే ఒక రోమన్ సెంచూరియన్ ఆ కుర్రోడ్ని పట్టుకుంటాడు. అది ఎట్లా అంటే పేద అది ఎరీనాలో ప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని వదిలిపెట్టేసి సింహాలను వదిలిపెడతారు. వదిలిపెడితే చచ్చిపోతూ వాళ్ళు పాట పాడతారు. మా కోసం ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి మా కొరకు మరణించిన ప్రభు కోసం మేము చనిపోతున్నాము అని చెప్పి పాట పాడతారు. పాట పాడుతూ ఉండగా సింహాలు వచ్చి వాళ్ళని పీక్కొని తిని చనిపోతారు.
అప్పుడు ఈ కుర్రోడు లేచి తట్టుకోలేక అరుస్తాడు పెద్దగా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా విజయం ఎక్కడ అని కేకయంగానే ఒక చెయ్యి వచ్చి భయంకరంగా ఈపు మీద పడుతుంది. అతను మార్కస్ కమాండర్ ఈ కుర్రోడిని పట్టుకుంటాడు, ఈ కుర్రోడిని అరెస్ట్ చేస్తారు. అప్పుడు అండర్ గ్రౌండ్ చర్చికి దారి ఇతని ద్వారా తెలుసుకుంటాడు. ఈ కుర్రోడిని రోమన్ జడ్జి ముందు నిలబెడతారు. రోమన్ జడ్జి చూస్తే, ఒరే పిల్లోడను యవనస్తుడిలాగా ఉన్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు యేసును వదిలిపెట్టు, మీ డాడీ ఆస్తి అంతా నీకు ఇస్తాం, మీ డాడీకి ఉన్నటువంటి ఆ పొజిషన్ నీకు ఇస్తాం, యూ విల్ బి హానర్డ్ ఇన్ ద రోమన్ గవర్నమెంట్ అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు మౌనంగా నిలబడతాడు, ఏడుస్తూ ఉంటాడు. అదే టైంలో త్వరగా చెప్పు, నువ్వు యేసుని ప్రేమిస్తున్నానంటే వెళ్ళి ఆ ముద్దు మీద తలకాయ పెట్టు, లేదంటే మీ యేసుని ద్వేషిస్తున్నానని చెప్తే అక్కడ రోమా విగ్రహం ఉంటుంది పెద్దది, అక్కడ ధూపమై అంటాడు. ఆ పిల్లోడు నడుచుకుంటూ వెళ్ళి ఆ ముద్దు మీద అలా తలకాయ పెడతాడు. పెట్టంగానే ఆ సైనికుడు కత్తితో నరకంగానే తలకాయ వెళ్ళి న్యాయాధిపతి కాళ్ళ దగ్గర పడుతుంది. భయంకరంగా ఇచ్చానండి. డూ యూ లవ్ జీసస్ more than your life? అది మొదటిది. తర్వాత రెండో వచ్చిన తర్వాత వచ్చిన చూడండి, ఇదేంటో తెలుసా, ఇది అన్నిటికీ చాలా నీవు నన్ను తప్ప ఇంక దేన్ని కూడా కాదు. మరే మీరందరూ నాకెళ్ళి చూడండి, మనం కొందరిని ఎందుకు ప్రేమిస్తామో తెలుసా? వాళ్ళ ద్వారా వచ్చే లాభాలను ఆశించి. ఒక రాజకీయ నాయకుడి దగ్గర వెనకాల ఎందుకు జై కొడతారు తెలుసా? ప్రేమించా? వెయ్యాలే అంటారు. ఏంటి, ఎందుకు? నీకు లాభం వస్తుందని. నువ్వు లాభం కోసం ప్రేమిస్తున్నావా, లేకపోతే నిజంగా యేసు కోసం నీవు నన్ను ప్రేమిస్తున్నావా? డు యు ట్రూలీ లవ్ మీ ఫర్ హూ గేవ్ యువర్ లైఫ్ టు యూ? నీకోసం రక్తం కాచిన ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావా, లేదా ఆయన నమ్ముకుంటే లాభం వస్తుంది, ఈ లాభం వస్తుంది అని చెప్పి నువ్వు ప్రేమిస్తున్నావా? దట్స్ ద సెకండ్ లెవెల్. దాని తర్వాత మూడవది చదవండి. మళ్ళా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఈ మూడోసారి ఏంటో తెలుసా? నేను అప్పగించిన పనిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆర్ యు విల్లింగ్ టు డూ మై జాబ్? అప్పుడు విసుక్కుంటాడు, ప్రభా నీకే తెలియను. ఇప్పుడు ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లల మేపు. మీకు ఇక్కడ చాలా విషయాలు చెప్తాను కానీ టైం లేదు, ఒక 2-3 మాటలు చెప్తాను. సీమోను భయంకరంగా ఇచ్చేవాడంట. కోడి కూసింది కదా, వెలుపటికి వెళ్ళి భయంకరంగా ఇచ్చేవాడట. ఏదైనా రోడ్డు కార్నర్కి వెళ్ళి తలకాయ బాదుకొని ఇచ్చేవాడంట కోడి కూసినప్పుడు. ప్రభువా నన్ను క్షమించాలి. అందరు నాకెళ్ళి చూడండి. సీమోన్ని ఏడిపించడానికి సీమోను వీధుల్లో వెళ్తుంటే పిల్లలు వెనకాల బయలుదేరి కుక్కురొక్కు అనేవాళ్ళంట. అనంగానే వెళ్ళి ఏడ్చేసేవాడట. భయంకరంగా ఇచ్చేవాడు. సీమోన్ని గుర్తుపట్టాలంటే ఈ కళ్ళకి 2 తెల్లని చారులు కాలువల్లా కట్టేసి ఉంటాయంట. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో సీమోను చెరసాల నుంచి విడుదల పొందాడు కదా. పొందిన తర్వాత సంఘం అంట, అందరు బాగా వినండి, సీమోన్తో అన్నారంట, సీమోన్ నువ్వు ఇక్కడుంటే నిన్ను చంపేస్తారు రోమన్ గవర్నమెంట్, నువ్వు పారిపో అని చెప్పింది. అప్పుడు సీమోను ఒక యవనస్తుడిని తీసుకొని
రోమ్లో నుంచి పారిపోతూ ఉన్నాడంట. ఒక అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటే తనకి ఒక యవనస్తుడు ఎదురొస్తాడంట. ఇది రోబ్ అనేటువంటి సినిమాలో కూడా తీశారు. అప్పుడు సీమోన్ చూశాడంటే యవనస్తుడిని, ఎవరో చూసినట్టుందే అనుకొని దాటి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎవరబ్బా ఈయన ఎక్కడో చూసాడని వెనక్కి తిరుగుతాడంట. తిరిగితే ఆయన కూడా తిరిగాడట. ఎవరు నీవు? నువ్వా ప్రభువా? యేసయ్యనంట ఆయన. యేసయ్య నువ్వా? అవును సైమన్. ఎక్కడికి వెళ్తున్నావు యేసయ్య? రోమ్కి వెళ్తున్నాను. ఎందుకు యేసయ్య? సిలువ వేయబట్టడానికి అన్నాడంట. ఎందుకు సీమో? ఎందుకయ్యా సిలువ వేయబట్టడానికి? ఒకసారి సిలువ వేయబడ్డాక మరి నువ్వు పారిపోతున్నావుగా, అందుకే నేను సిలువ వేయబట్టడానికి వెళ్తున్నాను అన్నాడంట. అనగానే సీమోను కింద పడి ఏడ్చి మళ్ళీ రోమ్కి వచ్చి తను అప్పగించుకొని నా ప్రభువుని మామూలుగా సిలువ వేస్తారు, నన్ను తల్లకిందులుగా సిలువ వేయండి అని చెప్పి చనిపోయాడంట. దట్ ఈస్ ద హిస్టరీ. సీమోన్ ఎంత గొప్పవాడయ్యాడంటే తన నీడ పడితేనే చాలామంది స్వస్థత పొందారు. డూ యూ ట్రూలీ లవ్? ఈ మధ్యాహ్నం వేళ ఒక సూటి అయిన ప్రశ్న, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా? డబ్బు కన్నా, ఘనతల కన్నా, భోజనం కన్నా, నీ ప్రాణం కన్నా యేసుని ప్రేమిస్తున్నావా? డూ యూ ట్రూలీ లవ్ మీ? నా ప్రజల కొరకు నువ్వు త్యాగం చేసుకోగలవా? నా గొర్రె పిల్లలు నశించిపోతున్నాయి, వాటి కొరకు నువ్వు ఏడగలవా? ట్రూలీ లవ్ మీ? చీపురుపల్లి బిడ్డలారా, డూ యూ ట్రూలీ లవ్ జీసస్? మధ్యాహ్నం వేళ సమర్పించుకుందామా? తలలు వంచండి. ప్రేమిస్తున్నానని చెప్తూ అబద్ధం ఆడే సైమన్లాగా ఉన్నామా? ప్రేమిస్తున్నానని చెప్తూ చేపలు పట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళంగా ఉన్నామా? ప్రేమిస్తున్నానని చెప్తూ యేసయ్యను సిలువ వేసే వాళ్ళంగా ఉన్నాం. వేర్ ఆర్ గోయింగ్? ప్రార్థనలో ఫెయిల్ అయిపోయాం, సాక్ష్యంలో ఫెయిల్ అయిపోయాం, పనిలో ఫెయిల్ అయిపోయాం. మిగిలింది ఖాళీ దోణిలు, ఖాళీ వలలే, ఖాళీ బతుకు. అడుగు తింటానికి పోయిన వాళ్ళంగా ఉన్నాం. ఈ పల్లవికి ఈ చరణం పాడాలనిపిస్తుంది. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? నా ప్రేమను చెబుతారా? తెలియని ప్రజలు తీర్మానం చేసిన
దినాల నుంచి నువ్వు పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తూ కన్నీరు పెడుతూ ఉంటే నీతో మాట్లాడుతున్నాడు. చీపురు పల్లి కొరకు నువ్వు నా కొరకు నువ్వు నిలబడతావా? నేను నిన్ను సాధనంగా చేసుకున్నాను. నీ ద్వారా అనేక మంది నా తట్టు ఈ చీపురుపల్లి పట్టణం కొరకు నేను ప్రార్థన చేయగలను. ప్రార్థిస్తున్నానని మరొక తీర్మానం ప్రభు నిన్ను ఆయన సన్నిహితంగా వెంబడించేటటువంటి వాడిగా, కన్నీటి ప్రార్థనలోనికి నేను నడిపేటటువంటి వాడిగా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులపైకి ప్రభు రెండు చేతులపైకి ప్రభు ప్రభా నేనున్నాను ప్రభా, నన్ను పంపించితే తని ప్రభా ఈ పట్టణం వచ్చినటువంటి కన్నీరు నాకు ఇవ్వు ప్రభా, ఈ పట్టణం వచ్చినటువంటి ప్రభు యొక్క భారము నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాను ప్రభా. తని ప్రభా మా వ్యక్తిగత విషయాలు తని ప్రభా స్వార్థముతో తని ప్రభా షరతులతో కూడినటువంటి ప్రార్థనలు, షరతులతో కూడినటువంటి విశ్వాసము, షరతులతో కూడినటువంటి వెంబడింపు నా జీవితంలో తని ప్రభా. తని ప్రభు నన్ను ప్రేమించినటువంటి రీతిలో నేను ప్రేమించుతాను తండ్రి. నా కొరకు నువ్వు ప్రాణము పెట్టినట్టుగా నీ కొరకు నేను ప్రాణము పెట్టడానికి తని ప్రభు పిలుపుకు తగినటువంటి సాక్ష్యం కలిగినటువంటి వారుగా, కన్నీటి ప్రార్థనతో రోధంలో ప్రార్థించినటువంటి వారుగా తని ప్రభు ప్రార్థనలో విజయాన్ని దయచేయండి. అవును తల్లి, ప్రార్థన లేని వల్ల మేము ఓడిపోతున్నాం తని ప్రభా, మా కుటుంబాల్లో ఓడిపోతున్నాం తల్లి, సంఘాల్లో ఓడిపోతున్నాం తల్లి ప్రభా, సాక్ష్యం లేనటువంటి వారుగా తల్లి అనేకులు పడిపోతున్నారు తల్లి ప్రభా. ఈ పట్టణం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పిలుస్తుంది. కానీ మనం ముందుకు వద్దాం, ప్రభు దగ్గరికి వద్దాం. మరి ఎవరైనా ఈ పట్టణం కొరకు నన్ను ప్రేమించాడు, పట్టణం కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని నన్ను ప్రేరేపిస్తున్నాను వారు మీరు ముందుకు వచ్చినట్లయితే మనం మోకరించి ప్రార్థన చేద్దాం, మోకరించి ప్రార్థన చేద్దాం. ఈ పట్టణం కొరకు మోకరించి ప్రార్థన చేద్దాం, ఈ పట్టణం కొరకు మోకరించి ప్రార్థన చేద్దాం. చీపురుపల్లి కొరకు ప్రార్థన చేస్తారన్న వారు దయచేసి ముందుకు రండి. ముందుకు వస్తే దయచేసి చీపురుపల్లి కొరకు ప్రార్థన చేస్తారని తీర్మానం తీసుకున్న వారు రండి, ముందుకు రండి. మీతో కలిసి అందరం మోకరించండి. ఈ పట్టణాన్ని ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభు ఈ పట్టణాన్ని గెలుచుకోవడానికి యోధుల్ని మనం లేకుండా చీపురుపల్లి నుంచి మాస్టర్ సేవకులు ఇక్కడ మాస్కర్కి మోకరించడానికి ముందుకు వచ్చి మనం పట్టణాన్ని గెలుచుకున్నాం. ఈ పట్టణం ఇంకా విడిచిపెట్టడానికి వీల్లేదు. కన్నీటితో ఈ పట్టణాన్ని గెలుచుకోవడానికి గొప్ప మేల్కొలిపితే ఈ పట్టణాన్ని గొప్ప శక్తితో, దేవుని యొక్క రాజ్యపు శక్తితో దేవుని మనం గెలుచుకోబోతున్నాం. అనేక మందిని సంఘాలు నింపబడబోతున్నాయి. ఆత్మతో అనేకులు దేవుడు దర్శించబోతా ఉంటున్నాడు. రాబోయేటటువంటి దినాల్లో చీపురుపల్లి పట్టణం నుంచి గొప్ప ఉద్యమం రాబోతున్నది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఆత్మచేత నింపబడతా ఉంటున్నాయి. నేను ఈ ఉద్యమంలో నేను పాలిభాగస్తులుగా ఉంటాను. నేను పాత్రగా వాడుకో ప్రభువా. మాట్లాడొద్దండి, దైవజనుల ద్వారా మాట్లాడాలి. ప్రేమిస్తున్నానని చెబుతూ, సేవ చేస్తున్నామని చెబుతూ, మేము ప్రార్థన లేమి కలిగి ఉన్నాం తండ్రి ప్రభా. నిన్ను ప్రేమిస్తున్నామని చెబుతూ తండ్రి ప్రార్థించలేకపోతున్నాం తండ్రి ప్రభా. ఈ పట్టణం కొరకు ప్రార్థించాలని ఆశ కలిగినటువంటి స్త్రీలు ఎవరండి కూడా, మీ స్త్రీలు కూడా ఈ పట్టణం కొరకు ఇప్పుడు ప్రార్థన చేయాలని ఆశ కలిగినటువంటి స్త్రీలు కొరకు కూడా మీరు కూడా ముందుకు వచ్చి మోకరించండి. మోకరించగలిగిన వారు ముందుకు వచ్చి మోకరిద్దాం. ఈ పట్టణం కొరకు మనం మోకరించి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద ఈ పట్టణాన్ని మనం గెలుచుకుందాం. మోకాళ్ళ మీద ఈ పట్టణాన్ని మనం గెలుచుకుందాం. మోకాళ్ళ మీద ఈ పట్టణాన్ని మనం యేసు కొరకు క్లెయిమ్ చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా చీపురుపల్లి కొరకు నేను మోకరిస్తా, నేను ప్రార్థన చేస్తా, దేవుడు కార్యాలు చేయాలని కన్నీరు కాస్తాను వారు రండి ముందుకు. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఈ రోజు తండ్రి ప్రభువా, ఈ చీపురుపల్లిని తండ్రి ప్రభువా నువ్వు గెలుచుకోవడానికి యోధుల్ని తండ్రి, ప్రార్థన యోధుల్ని ప్రభువా తండ్రి ప్రభా నీ కొరకు ప్రాణం పెట్టడానికి తండ్రి, నీ కొరకు ఏదైనా చేయడానికి తండ్రి ప్రభా తీర్మానం చేసుకున్నటువంటి దాసులు బట్టి వదనాలు, స్తోత్రాలు. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, మొరపెడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పట్టణంలో తండ్రి ప్రభా ఇరుకైనటువంటి వీధులు విశాలపరచబడాలి తండ్రి ప్రభా. తండ్రి ప్రభా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నటువంటి తండ్రి బాగు చేయబడాలి తండ్రి ప్రభా. ఆత్మల రక్షణ కొరకు పోరాడేటటువంటి సేవకులు తండ్రి లేపబడాలి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. సంఘాలు తండ్రి ఆత్మల చేత దర్శించబడాలి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. ప్రార్థన లేమున్నటువంటి సంఘాలు తండ్రి కన్నీటితో 40 దినాలు ప్రార్థనలు చేయాలి తండ్రి ప్రభా. 24 గంటలు ప్రార్థనలు చేయాలి తండ్రి ప్రభా. 325 రోజులు ఉదయకాల ప్రార్థనలు జరగాలి తండ్రి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. స్టీవెన్ ప్రార్థన చేస్తాం. మన
వారిని కన్నీలో కన్నీళ్ళు లేకపోతే ప్రభువా నాకు కన్నీటి తండ్రి ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు ఈ పట్టణము కొరకు తండ్రి ప్రభువా, కన్నీటితో మనం ప్రార్థన చేద్దాం. దేవుడిని ఆత్మతో దర్శించిపోతా ఉన్నాడు. మహోన్నతుడా, మహాగరుడా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినాన్ని నాయనా నీ సంకల్పములో, నీ చిత్తములో అమర్చుకున్నటువంటి నీ సేవకుని పట్టణానికి తోడుకుని వచ్చి మరొకసారి సేవకులమైన మమ్మల్ని అందరినీ నాయనా నీ వాక్యము ద్వారా రగిలించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును నాయనా, సీమోను నాయనా 3 విషయాల్లో ఫెయిల్ అయిపోయినట్లుగా నాయనా సేవకులమని నాయనా తండ్రి సేవకులుగా నాయనా ప్రార్థించుటలో, సాక్ష్యములో నాయనా తండ్రి నీ డైరెక్షన్లో నడుచుటలో నాయనా మేము అనేక సార్లు తొలగిపోతున్నాం తండ్రి. అయ్యా దయతో మన్నించండి నాయన. నాయనా మీరు మా హృదయాలలో మీరు అనుగ్రహించిన భారాన్ని బట్టి మీకు వందనాలు. నిన్ను ప్రేమించే వారికి ఈ లోకములో దేనిని ప్రేమించక నాయనా తండ్రి నీ వైపు చూస్తూ విశ్వాసమును కర్తగా కొనసాగించేవాడు వారి నిన్ను చూస్తూ నాయనా ముందుకు సాగే కృప దయచేయండి నాయన. అయ్యా తండ్రి మీరు మాకు అప్పగించినటువంటి బాధ్యతలు బట్టి వందనాలు నాయనా తండ్రి. పట్టణం ఎడల నాయనా, మా మండలాల ఎడల, మా గ్రామాల ఎడల నాయనా తండ్రి, మా రాష్ట్రం ఎడల, మా జిల్లా ఎడల, మా దేశం ఎడల నాయనా మా గుండెల్లో భారాన్ని ప్రసాదింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయనా ప్రతి సేవకుని మీరు బలపరచండి, ప్రతి సేవకును ఉజ్జీంపచేయండి, ప్రతి సేవకును మండించండి నాయన. నాయనా తండ్రి మండుతూ మండించేవారిగా, వెలుగుతూ వెలిగించేవారిగా అయా నీ కొరకు రోషము గల వారిని లేపుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయనా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు నీకు వందనాలు. నేను అనేక మంది దైవజనులు భారం కలిగి అయా తండ్రి ఈ యొక్క పట్టణం యొక్క, ఈ మండలాల యొక్క, ఈ జిల్లా యొక్క భారాన్ని నాయనా మేము మోస్తామని చెప్పి నాయన ముందుకు వచ్చిన దైవజనులు బట్టి వందనాలు, కూడి వచ్చిన ప్రతి దైవజనుని బట్టి వందనాలు నాయన. నాయనా మీరు కృప చూపండి. భారముతో వాక్యాన్ని అందించినటువంటి దేవరాజు అంకుల్ గారిని బట్టి మీకు వందనాలు. మన వారి దేహానికి ఆరోగ్యం దయచేయండి. శూరుడు ఖడ్గము ప్రయోగించిన రీతిగా నాయనా తండ్రి దేశమంతటా బలమైన సాధనముగా వాడుకోండి. వారి ద్వారా అనేకుల్ని ఉజ్జీంపచేయండి నాయన. నీ నామ మహిమ కొరకు నిలవబెట్టండి, అనేకులు మండించండి నాయన. వారి టీం అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా తండ్రి. నాయనా టీం మెంబర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా మీరు అభిషేకించండి నాయనా తండ్రి. వారి ధనాన్ని, వారి బలాన్ని, వారి సామర్థ్యాన్ని, వారి శక్తిని, సమస్తాన్ని ఖర్చు పెట్టి అయా నీ కొరకు ప్రయాసపడుతూ ఉంటుండగా ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి దినాల్లో అయా నీ కొరకు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి అయా తండ్రి చేయి కలిపి నాయనా నీ పనిలో ముందుకు సాగే కృప దైవజనులైన అందరికీ మీరు దయచేయండి నాయనా. ఈ కూడిక ద్వారా నాయనా తండ్రి గొప్ప ఉజ్జీవాన్ని ఈ ప్రాంతంలో మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ప్రతి దైవజను బలపరచండి, నీ భారభరితమైన ఆత్మతో నింపండి, కార్యము జరిగించండి. మీరే మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి రత్న గారు ప్రార్థన చేసుకుంటారు. మరొకసారి మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా, నమ్మకమైన యేసయ్యా, దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము యేసయ్యా. మీకు వందనాలు తండ్రి. అయా ఉదయ కాల సమయంలో చీపురుపల్లి ప్రాంతాన్ని ప్రభా అయా ఇదిగో దైవజనులతో కలిసి మనం స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి నాయన దేవా ఈ పరిశుద్ధ మందిరంలో మీ మహింపచ్చే గొప్ప ఘనత మాకు ఇచ్చిన దేవా మీ స్తోత్రాలు నాయన. దేవా ఈ పట్టణము కొరకు ప్రార్థించే ప్రార్థన ఏదులు యేసు నామములో లేప పాడుదురుగాక. దేవా లేపండి నాయన, లేపండి నాయన. మా పట్టణం బాగుంటే మేము బాగుంటాము నాయన. అయ్యా మా ప్రాంతాలు అభివృద్ధి చెందితే మీ అభివృద్ధి చెందుతాం తండ్రి. అయ్యా మా జిల్లా అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందుతాం నాయన. మా రాష్ట్రం బాగుంటే మేము బాగుంటాము నాయన. అయ్యా మా దేశము బాగుంటే మేము బాగుంటాము నాయన. దానికి పునాది మేమే ప్రభా, మేమే ప్రార్థించాలి మా పట్టణం కోసం నాయన. అయ్యా మా పట్టణం కోసం ఇంకెవరు ప్రార్థించరయ్యా. మేమే మా పట్టణముల కోసం, మా ప్రాంతాల కోసం నాయన, మా సంఘాల కోసం నాయన, మా ప్రజల కోసం నాయన, నశించిపోతున్న ఈ ప్రాంత ప్రజల
ప్రజల కోసం నాయన దైవజనులు మీరు లేపుదురుగాక దేవా, కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ప్రతి సేవకుని బలపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. అద్భుతాలు యేసు నామములో జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను దేవా. ఆశ్చర్య కార్యములు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాము దేవా. అనేక విషయాలు మేము అపజయం పొందుకుంటున్నాము దేవా. నాయనా, మాకు తెలియట్లేదు ప్రభువా, అపజయాలకు ప్రభు మేము కారకులు అవుతున్నాం ప్రభువా. దేవా, మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సేవకుల ద్వారా హెచ్చరిక చేశారు. మీకు వందనాలు బాబు, స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, మమ్మల్ని బలపరచు నాయన. అయ్యా, మీ శక్తితో నింపు నాయన. అయ్యా, మీ బలముతో నింపు నాయన. మీ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాను దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒకసారి కూర్చుందాం. ఈ ఉదయకాల ప్రార్థన ఈ చీపురుపల్లిలో ప్రారంభించబడాలని మా ఆశ. ఆల్రెడీ జరుగుతుంది, అయితే మరి ఎక్కువగా జరగాలని. మీరందరూ కూడా, ఒకవేళ నేను పక్కన ఏదో చిన్న ఊర్లో ఉంటానండి, అస్తమాటికి చీపురుపల్లి రాలేను ఎలాగని అనుకుంటే